మనకు బహిరంగ పడ్డం వల్ల పుల్లారావు గారు మనకు నష్టం ఏం లేదంటున్నాను. రైట్ సార్, రైట్ సార్. వివిరావు గారు, మొత్తంగా చూస్తున్నాం ఇప్పుడు రక్షణ రంగం గురించి మాట్లాడాలి అంటే ఇక మీరు క్లియర్ కట్గా చెప్తారు. సో దేశ ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి, ఐరన్ డోమ్కి సంబంధించి మాట్లాడుతున్నారు, మరోవైపు హెక్సగాన్ గురించి మాట్లాడుతున్న పరిస్థితి. సో భారత్కు ఒక సుదర్శన చక్ర రాబోతుంది, ఆ సుదర్శన చక్రకు ఇజ్రాయెల్ టెక్నాలజీ కూడా వాడబోతున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఏంటి మీ సుదీర్ఘ విశ్లేషణ ఈ 3 టాపిక్స్కి సంబంధించి? ఫస్ట్ థింగ్ ఏంటంటే పుల్లారావు గారితో ఏకీభవిస్తాను. ఇప్పుడు వరకు కొంచెం స్క్రీన్ వెనకాల ఉన్నది, స్క్రీన్ ముందరకు వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. అయితే ఇంకొక యాంగిల్లో చూస్తున్నాం. ఇప్పటి వరకు మనం నాన్ అలైన్డ్ అంటే ఏంటంటే ఎవరితోటి రష్యన్ గ్రూప్ కాకుండా ఇటు అమెరికన్ గ్రూప్ కాకుండా వ్యవహరిస్తూ వచ్చాం. అన్ని ఇష్యూ బేస్డ్ చేస్తున్నాం. ఈవెన్ ఇజ్రాయెల్ వెళ్లే ముందర కూడా ప్రధానమంత్రి గారు వెళ్లే ముందర కూడా వెస్ట్ బ్యాంక్ లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ గురించి ఇండియా అపోజ్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే మనం ఇష్యూ బేస్డ్ చేస్తున్నాం. ఇంకోటి నాకు అనిపించింది ఏంటంటే ఇండియాకి లీడర్షిప్ ఇప్పుడు ఎంత ఇండియాని పైకి తీసుకొచ్చిందంటే ప్రపంచంలో మనకి రికగ్నిషన్ జరుగుతుంది. ఇజ్రాయెల్ మన అవసరం కనిపించింది, అందుకనే 15వ తారీఖున సడన్ గా అనౌన్స్మెంట్ చేయడం, 10 రోజుల్లో విజిట్ ఆర్గనైజ్ చేయడం, ఇంత 27 అటువంటి ఐటమ్స్ మీద అగ్రిమెంట్ చేయడం, లేకపోతే డిస్కషన్ చేయడం చాలా సీరియస్ అఫైర్. తర్వాత బాడీ లాంగ్వేజ్ కానీ డ్రెస్ లాంగ్వేజ్ చూస్తే మిస్సెస్ నెటన్యాహు వేసిన డ్రెస్ కానీ, తర్వాత నెటన్యాహు గారు కోట్ వేసుకున్న ఇవన్నీ కొంచెం రాజకీయంగా కనిపించినా గానీ ఇవన్నీ ఒక కొత్త పందాన్ని తొక్కుతున్నట్టు కనిపిస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి సుదర్శన్ చక్ర అన్నది మనం 2030 2035 మధ్యలో టార్గెట్ కింద పెట్టుకున్నాం. మన మొత్తం దేశానికి షీల్డ్ అదేంటి 8 విమానాల నుంచి వాళ్ళ మిసైల్స్ నుంచి. ఆ సుదర్శన్ చక్రకి మన దేశం పెద్ద సైజు కానీ చిన్న సైజులో బాగా సక్సెస్ఫుల్ ప్రపంచంలో చూపించింది ఇప్పటి వరకు ఇజ్రాయెల్. వాళ్ళ ఐరన్ డోమ్ చూసుకుని, ఐరన్ డోమ్ లో ఉన్న టెక్నాలజీస్ మనకి చాలా వరకు కావాల్సింది. అయితే జనరల్ గా వాటిని ఇక్కడ ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తే, అందుకనే ఈ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఒకటి వింత కనిపిస్తుంది. కేవలం ఎఫ్టీఏ కాకుండా ట్రేడ్ అగ్రిమెంటే కాకుండా ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ప్రొడక్షన్ చేసే డిస్కషన్స్ కూడా ఎక్కువ జరుగుతాయి. అంటే ఏంటంటే ఈ సుదర్శన్ చక్రాకి కావాల్సిన ఎక్విప్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ ఇండియాలో ఇజ్రాయెల్ తయారు చేస్తుందని నా అభిప్రాయం. ఇంకా కొత్తగా అగ్రిమెంట్స్ జరగాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ అటు ఇంటర్నేషనల్ వరల్డ్ పీస్ కమిటీలో జాయిన్ అయ్యి అక్కడ ట్రూప్స్ కమిట్ చేయాలని చూస్తుంది. అయితే వాళ్ళకి దేశంలో వాళ్ళకి అపోజిషన్ వస్తుంది, డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ట్రంప్ గారు వాళ్ళ ప్రధాని నెగ్లెక్ట్ కూడా చేయడం జరిగింది. 2 రోజులు మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదు మన అమెరికా. సో ఏంటంటే అక్కడ కొంచెం పాకిస్తాన్ కంగు తింటుంది. ఈ సమయంలో ఇండియాని ఇన్వాల్వ్ చేయడం, ఎందుకంటే ఇండియాకి మిగతా స్పీకర్స్ అన్నట్టుగా ఇటు ఇరాన్ తోటూ సత్సంబంధాలు ఉన్నాయి, అటు ప్యాలెస్టైన్ తోటి సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే మొన్న ల్యాండ్ రిజిస్ట్రేషన్ వెస్ట్ బ్యాంక్ లో దాన్ని అపోజ్ కూడా చేస్తున్నాం. 2 స్టేట్ థియరీ ప్రపోజ్ చేస్తున్నాం. ఇజ్రాయెల్కి నమ్మకం లేదు కానీ 2 స్టేట్ థియరీ ప్రపోజ్ చేస్తున్నాం. ఈ విధంగా చూస్తే ఏంటంటే ఇంటర్నేషనల్ పీస్ ఇంటర్లోక్యూటర్ కింద ఇండియాకి చాలా మంచి రోల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు యుక్రెయిన్ రష్యా మధ్యన కూడా మనకి ఇష్యూ బేస్డ్ గా వ్యవహరిస్తున్నాం తప్పితే కానీ సింగిల్ పాయింట్ గా ఇటు రష్యాని కానీ వాళ్ళ దగ్గర ఆయిల్ కొంటున్నా కానీ ఇంకా ఇటు అమెరికా సైడ్ కానీ మనం ఎవరి సైడ్ తీసుకోవట్లేదు. ఈ విధంగా చూస్తే ఏంటంటే నాకేమనిపిస్తుందంటే నాన్ అలైన్డ్ మీట్ అని నెహ్రూ గారు ప్రతిపాదించినప్పటి నుంచి ఒక ప్యాసివ్ గా ఉన్నాం. అయితే ఇది యాక్టివ్ నామ్ కింద నాకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రతిదీ ఇష్యూ బేస్డ్ మీద ప్రపంచంలో ఏ సైడ్ తీసుకోకుండా యాంటీ టెర్రరిజం అంటే వివిరావు గారు మనం మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి సో ఇష్యూ బేస్డ్ వెళ్ళటం వల్ల ఎవరు కూడా మనని అపోజ్ చేసే పరిస్థితులు ఉండవు. సో ఒక కొత్త పందాన్ని భారత్ ఎంచుకుందని ప్రపంచంలోని దేశాధినేతలు కూడా గుర్తించే అవకాశం ఉందంటారా? ఎగ్జాక్ట్లీ. ఇజ్రాయెలే ఫస్ట్ గుర్తించింది. లాస్ట్ 10 రోజుల క్రితం జనరల్ గా ప్రైమ్ మినిస్టర్ విజిట్ అటువంటి స్టాఫ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని నెలల ముందర ప్లాన్ చేస్తారు. ఇది కేవలం 10 రోజుల క్రితం నెటన్యాహు గారు అనౌన్స్ చేశారు. అంటే ఏంటంటే ఇజ్రాయెల్ కి ఎక్కువ అవసరం కనిపిస్తుంది ఈ రోజు ఇండియా అవసరం. సో యాక్చువల్ గా నెతన్యాహు కూడా భారత్ రావాల్సి ఉంది, కానీ ఇప్పుడు మరలా దేశ ప్రధాని కూడా ఆహ్వానించిన పరిస్థితి.
సో మోదీ కన్నా ముందు నెతన్యాహు ఇక్కడికి రావాల్సింది. అవునండి, అందుకనే చెప్పి అంటే అక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇరాన్ మీద ఎప్పుడైనా అటాక్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు జెనీవాలో మీటింగ్ జరగబోతోంది. జెనీవాలో మీటింగ్ వేరుగా ఉంటుంది. ఇవన్నీ చూసుకుని అంటే ఏంటంటే ఇండియా పొజిషన్ ప్రపంచంలో స్టేచర్ విపరీతంగా పెరిగింది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్. అలాగే మనకు కూడా టెక్నాలజికల్ రిక్వైర్మెంట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. సడన్ గా మన ఆర్మ్ ఫోర్సెస్ స్ట్రాంగ్ అవుతున్నాయి. విమానాలు, ఇంజిన్స్, మిసైల్స్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, ఇంటెలిజెన్స్ షేరింగ్ ఇవన్నీ కూడా విపరీతంగా జరుగుతున్నాయి. సడన్ గా మన ప్రపంచ స్టేజ్ మీద నాన్ అలైన్డ్ మీట్ కమిట్మెంట్ తోటే ఇండిపెండెంట్ గా ఇష్యూ బేస్డ్ మీద ప్రవర్తించే వచ్చాం.